పల్లకిలో పెళ్లి కూతురు రాణిలా ఉంది, మహారాణిలా ఉంది, రాణి గారికి సిగ్గులు వచ్చే. ఏరా బొట్టు పెట్టుకోలేదు నాకు. ఏమైంది? అవి లేవు కదా, అవి కూడా పెడతారా? అయ్యే కృష్ణ రాధమ్మకి అన్ని పెడతారు. ఇప్పుడు రాదమ్మ ఆమె రాధమ్మ అవి వైట్ అండ్ రెడ్ బొట్లు పెట్టేసి గదే లేదు. నాని నువ్వు రాదమ్మ. రాదమ్మ ఇప్పుడు నువ్వు టైం అవుతుంది సార్ దబ్బున. రాదమ్మ సాంగ్ ఉంటుంది కానీ మొన్న తెలిసి లేచినప్పటి నుంచి ఈమె పని మీద ఉన్నట్టు. ఏ నాని ఏమన్నది? అరే క్రియాన్స్ ఏమన్నది? అక్కని ఇలా ఏ ఇవాళ మీ అక్క రాదా? ఏమన్నా కాదు కాదు ఇంత రెడీ చేస్తున్నాం, బస్ డెట్ పోతుంది, ఆడ పోయినాక ఉంటుందా మొత్తం ఖరాబ్ చేసుకుంటుంది ఆమె. ఇంటికాడ ఫంక్షన్ అంటేనే మనం చూసుకుంటా ఉంటాం, స్కూల్ పోతే ఇవన్నీ ఉంటాయి అదే. కానీ మళ్ళీ రెడీ మరి మళ్ళీ స్కూల్లో పెడతాం, మళ్ళీ స్కూల్లో వాళ్ళు మళ్ళీ చేస్తారుగా. స్కూల్ డ్రెస్ మళ్ళీ పెడతాం అనుకుంటున్నాం. స్కూల్ డ్రెస్ ఏం లేదు, ఉంటుందా వద్దంతా లేకపోతే అట్లా ఉంటుంది. అట్లుంటుందా పెళ్లి కూతురు బాగానే ఉంచుకునేది, ఎప్పుడు ఉంచుకోదు ఇట్లా రాజరేసింది. ఓ మో బామ్మో నాతిగాడు నానిపండు బంగారు ఇంటి దాకా వండుకున్నాం అనుకోలే బొట్లా కంపల్సరీ పెట్టాలా? రాదమ్మ ఎవరు శిరీష? జ్యోతి ఇట్రా జ్యోతి. జ్యోతి పుల్ల ఫుల్ ఫ్రేమ్ పెట్టాను, ఫుల్ ఫ్రేమ్ పెట్టా కనిపిస్తలేదు. డామే నొక్కు, మన వీడియో మీద నొక్కు. ఆమె కనిపిస్తేనే లేదురా, కనబడతలే పెద్ద ఏడ్చినావా? జ్వరం వచ్చిందన్నా, జ్వరం వచ్చిందా? మరి హాస్పిటల్ పోలేదా జ్యోతి? అప్పటికి పోతామ్మా, ఇప్పుడు ఓ లేచి వైట్ పెట్టేసి సరేనా? మెల్లగా మెల్ల అరే నూకుతున్నావు ఎంచుకెళ్ళి. అయ్యో నాన్నగారు చూస్తావా? చూసినా జ్యోతి అరే అరే బ్యాక్ కెమెరా నూకేసి అటు నూకుతుంది చూడగా. తొయ్యకరా రై. ఇది చూడనా ఏమేమి పెట్టిరో ఇగో చెవులకు. ఈ బరువు అంతా మోస్తావు నాకు బరువాత ఈ చుట్టూ చూడు. అయ్యో రే ఏమనకు రాని ఆమె. అవి వీడి స్కూల్ వీళ్ళు గెటపేయాలా? కృష్ణ గెటప్ వేయాల్సి శిక్షణ గెటపేయాలా? అంటే బొట్టురా బొట్టురా బొట్టురా. చించుకుంటావు బాబు. ఏదైనా ఇంత చలి పెడుతుంది, జ్యోతి కనుక చలి జ్వరం వచ్చినట్టుంది. ఆమెకు చలి పడదుగా. నిన్నడే అన్నది చలి జ్వరం వస్తుంది అంటే గాలి ఘోరంగా ఉంది గాలి. ఏం కష్టపడుతున్నారు వీళ్ళు. వైట్ అది ఎత్తుకుంటారు. ఏమిరా పాప నువ్వు ఇట్లా చేస్తున్నావు? యాక్చువల్లీ మధ్యలో వైట్ పెడతావు రెండే కదా. స్కూల్లో నిజంగా మన స్కూల్లో మన ఫెస్టివల్స్ అయితే మస్తు అనిపిస్తుంది. స్కూల్ దగ్గర ఉంటే డైరెక్ట్ ఆడబోయే రెడీ చేసేదాన్ని. స్కూల్ కాడువా? దూరం ఉంది కాబట్టి ఇంటికాడ రెడీ చేస్తుంది. నిజం మన స్కూల్లో మన పార్టిసిపేట్ చేయాలంటే మస్తు అనిపిస్తుంది తెలుసా. అంటే డ్యూటీలు ఉంటేనేమో ఇబ్బంది అవుతున్నారా? డ్యూటీలు లాంటివి ఏం లేవు కదా. ఈ మొత్తం అలా మొత్తం స్కూల్లోనే ఉంటాం, మస్తు ఉంటుంది. ఇప్పుడా అర్థం కాదు, మనం కూడా స్కూల్ ఉన్నప్పుడు పార్టిసిపేట్ చేయాల్సి వచ్చినప్పుడు మస్తు టైం పాస్ అవుతుండే. అందరూ స్టడీస్ ఉండే, ఏ టీచర్ ఏమనదు. గుర్తుందా? ఇదే డ్రెస్ కదా. ఏ రోజు అది? అప్పుడు కూడా బర్త్డే అనుకుంటుంది. కృష్ణాష్టమికి డౌట్ స్కూల్ దాకా పోయాక ఇట్లా ఉంటుంది. నీ ఇష్టం, నాని ఏది పోయినా అత్తనికి మళ్ళీ ఏది ఇప్పియదు, అన్ని అత్తయ్య మెసేజ్ వచ్చింది రెడీ చేసి నిన్న బస్ దిగంగానే చెప్పింది ఆమె, ఇదిగో పప్ప బాబాయ్ నాకు ఇట్లా వేసి కొంగేసి బొట్లు పెట్టుకొని ఏదో అన్నది. నాకు అర్థం కాలేదు ఎవరి గురించి చెప్తుందో అనుకున్నా. ఇంటికి వచ్చినాక మెసేజ్ చూసి వద్దా అన్నది, రేపు వాళ్ళకి రెడీ చేయాలట అని. అప్పటిమే నాకు ఈమె చెప్పే విషయాలు. చీర కట్టుకోవాలని అన్నది. నేను చీర కట్టుకున్నారా మనం? ఇప్పుడు తీరా చీర కట్టిన చూడవా? నా సింగులా చూడవా? ఉడుకు రెట్టలు బాగా చేస్తుంది ఈమె. ఈ డ్రెస్ ఇంత మంచిగా ఉంటుంది కడితే, నాకు ఇన్ని రోజులు అవుతుంది తెలియదు. అరే మన గజ్వేల్లో చూసింది ఇదే కదా. దీనికోసం ఎంత తంటాలు పడ్డారు గజ్వేల్ మొత్తం. మనం గంట సేపు రోడ్డు మీద వదిలేసి, ఏసీ లేనప్పుడు రోడ్డు మీద వదిలేసి షాప్లన్నీ తిరిగిరు. కానీ మ్యాచింగ్ దొరకలే కానీ లాస్ట్ గజ్వేల్నే దొరికింది అది. ఇప్పుడు మ్యాచింగ్ అయింది. కోసం తిరిగిరు. ఏడ దొరికింది ఇది? గజ్వేల్నే. మరి తెల్లబెట్టు కూడా పెట్టకపోయినా మధ్యలో ఇప్పుడు అదే పెడుతుంది. శిరీష కలిపింది ఆల్రెడీ. డైరెక్ట్ ఉండదు అది, ఎండిపోయినాయి కానీ అవి వీళ్ళు వాడనే వాడరా అవి. బొట్లు పెడతారా? ఎప్పుడో ఒకసారి అమ్మ చెప్పు వాడతారా బొట్లు ఇలాంటప్పుడే. మాట్లాడవారా? అరే తమ్మని తీసుకొస్తారా స్కూల్కి?
తీసుకుపోతావా ఒక చెంబుదేవా చెంబా ఎందుకు ఎందుకు సంకల పెట్టి ఒక ఫోటో దింపుకుందాం ఈయన్ని. సర్వ తీసుకురా శీర్షం ఓ దాని పక్కన పెడుతున్నా గోపికమ్మ రావం అదే దాని మీద పెడుతూ పక్కకు పెట్టు. ఈమె కదులుతుంది. అందులో గ్యాప్ లేదని చెప్పొద్దు నువ్వు జడ కూడా వేసుకోలేదు ఆమె అలారం పెట్టుకుని ఎప్పుడు లేచింది అనుకున్నావు? నిన్న షూటింగ్ అని చిన్న లేచింది. షూటింగ్ అని మబ్బులే లేచింది ఇవాళ లేచింది మళ్ళీ ఇరవై సరిపోతానా బిడ్డను తయారు చేయాలని తొందరగా లేచింది. శీర్ష కాట్కాయ చెంపకు చుక్క. చెంప కుక్కటిక పెట్టి ఆ. కింద లేవా అరే అవును ఆడా చిన్నది ఉంటానా మరి షెడ్లు నా సరిపోతా తీసుకురా జస్ట్ ఆమె ఇట్లా చెంపకు చుక్క కాట్కాయ. సంకల పెట్టడానికి బొట్లన్నీ ఫోటో దింపుదాం ఒకటి కెమెరా ఉండే కెమెరా తీసుకురా అయినా నీకు ఇవే కదరా ఫోన్ పెట్టరా కెమెరా కన్నా చెట్టు కాడ కెమెరా క్లారిటీ కెమెరాకి ఉంటుంది, ఫోన్ క్లారిటీ ఫోన్కి ఉంటుంది రా. అది మంచిగా నాని చూడు ఏమైందిరా అక్కడ అట్లా చూస్తున్నావు సొంతగా ఆడుతున్నానికి ఎవరు బస్సా బస్ వచ్చేసింది. ఎందుకు ఇంత కాదు ఇంత తొందరగా ఎందుకు వద్దునే తొందరగా ఎందుకు రా? అరే 8:30 రా టైము. ఏ ఇది వెంకటాపురం లేదంటే తొందరగా వస్తున్నా అన్న చలో డన్ చెంపకు చెప్పు బ్యాగ్ బ్యాగ్ రెడీయా బయట ఆడేసిన. జాగ్రత్త రే బండి మీద వద్దు, కార్ వేసుకో. సరే అవన్నీ మనకు రా. అరే నడు బస్ వచ్చింది నడు. వెయిట్ చేస్తాను మళ్ళా చెప్తాడు చెప్పలేసు. రాదమ్మ చెప్పులు వేసుకుంటా. ఈ రాధా వేసుకుంటుంది. దారంతా పువ్వుల వనమే రాదమ్మ. ఇప్పుడు గుర్తొచ్చింది నాకు పాట ఒక ఫోటో తీయరా ప్లీజ్. తీస్తుంది అరే అరే అదే టైం లేదు, బస్ వచ్చింది మళ్ళీ వచ్చినది. అంత హడావిడి అప్పటికి మేకప్ ఉండదు. మేకప్ ఉండదు, అన్ని ఇట్లా మొత్తం రెడీ. చూడు వచ్చేటప్పుడు పిచ్చి పిచ్చి చేస్తా. అరే తెస్తావా ఇంటికాడ ఆనే పడేసేస్తావా? ఏది వాడేసినా అన్ని అత్తానికి ఏది ఇప్పింది. నేను ముందే చెప్తున్నా. ఇది అత్తదా అత్తయ్య అవన్నీ అన్నీ అత్తేనా? ఆ. చూసినా అరే సర్వా సర్వా సర్వ పట్టుకో గిడ నిలవాడు గడొక పోట గడొక అబ్బా చెట్టు కాడ దింపవా మంచిగా వస్తుంది. బ్యాగ్ ఎందుకు వేయాలి? బ్యాగ్ తీసుకోవాలి. అన్ని ఉన్నాయి జస్ట్ ఆ గెటప్ మాత్రమే దా తొందరరా ఖాతాలు కూడా తీసుకురా అట్నే అన్న మళ్ళీ వెయిట్ చేస్తా ఉంటాడు బాయ్ చెప్పాలి క్రియాన్స్ చిన్నగా పెట్టేసింది. ఈడ వీడితో సప్న ఇంకా సర్వ తీసుకుపోవద్దు స్కూల్కి. స్కూల్ ఉంటాయి అరే సర్వాలు, ఆ సర్వాలు ఉంటాయి ఆ స్కూల్లో. వాళ్ళు పెడతారుగా కుండలు ఇస్తారు కావాలి. కృష్ణునికి కుండలు వెన్నది ఇస్తాడుగా. ఈ రాధమ్మ పోయి ఆపుతుంది కృష్ణునికి దగ్గరవి. ఇటు కట్టినంగా ఏ వద్దు తీసప్న మళ్ళా పోతుంది అది. ఏం నాని ఏం పడగొట్టుకోవద్దు నాన్న మీ ప్రోగ్రామ్ అయిపోయాక సరేనా. ప్రోగ్రామ్ ఏముంటుందిరా నాన్న? ఏముంటుందిరా క్రియాన్స్? బాయ్స్ ఏమో ఇట్లా నిల్చుంటారట, గర్ల్స్ ఏమో ఇట్లా నిల్చుంటారట. ఎవరు చెప్తారు? అవునా నాని? ఆగురా ఆగురా ఏ ఆగురా. రానికి రా రా యూటర్న్ తీసుకో బండి దా. బాక్సులు పెట్టిరా లోపల. బాయ్ చెప్తుంది, బాయ్ చెప్పరా. ఉన్నది సప్న నడు, ఆయన వచ్చి లేట్ అవుతుంది. బాయ్ నాని, బాయ్ చెప్పరా ఇక. బాయ్. సర్వీస్ పో, సర్వీస్ పో, ఎక్కించిరా పో బండి. ఏదైనా ఓటు బ్యాగ్లో పెట్టేసి టీచర్కి ఇచ్చేసి సరేనా. మంచి కూర్చో. మంచి బస్సు మెల్లగా ఎక్కువ. ఏదైనా పోతే బ్యాగ్ వేసేయాలి సరేనా. స్టిక్కర్ మాత్రం కూడా కొట్టుకోవచ్చు. బాయ్ బాయ్. ఇక తమిళ్ బాయ్ చెప్పారా? పెళ్ళి కూతురున్నట్టుగానే ఉంది నిజంగా అట్లా కలిసి చూస్తే. బాయ్. దా దా. పోయింది అక్క. ఈయన కూడా కృష్ణుని వేషం వేస్తే మస్తు ఉంటుంది కానీ ఆ డ్రెస్ లేదు. అది ఉందిగా లేదు తెల్ల డ్రెస్.
కృష్ణునికి ఏమేమి కావాలి అది ఫ్రూట్ కావాలి ఫ్లూట్ ఒక్కటి కాదు ఉంది నా ఫ్లూట్ లేదా అది అవును కదా మా ఈయన కూడా వేస్తే అయిపోతుంది. ట్రై చేద్దాం పని అయిపోయినాక. కానీ వీడు ఉంచుకోవాలి కదా, ఆడు ఉంచుకోడు, just photo బంద్. వడ్డానం పెట్టినా పీకేస్తాడు. ముత్యాల హారాలు అన్నీ ఉన్నాయి, చేద్దాం అయితే. అబ్బా సెట్ ఏమైంది? వంకిని మర్చిపోయినా. ఏంటి అవి వంకిలు అంటే ఉన్నాయా? అన్నీ ఉన్నాయి ఆమెకి. మరి ఇస్తే ఇదే తీసుకోపోదాం. ఏమవుతుంది మళ్ళీ ఎందుకు? 8:30 అవుతుంది. ఫస్ట్ టైం పెద్ద బంగారు కమ్మలు తీసేసి ఈరోజు ఆ పెద్ద కమ్మలు పెట్టుకుంది. టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 9 అవుతా ఉంది. అబ్బా ఈ టైంకి ఎప్పుడు పెట్టలేదు అనుకుంటే కెమెరా నిజంగా సూపర్. ఈ లొకేషన్లో సూపర్గా అనిపిస్తూ ఉంది ఇది నిజంగా. ఈడు వచ్చేసి చట్నీ ఏదో ప్రిపేర్ చేస్తావు. అరే క్రియాంశమ్మ ఏమరా ఇప్పుడు సెలవు పెడుతున్నారా? లేచినప్పుడు సెలవు పెట్టలే కానీ ఇప్పుడు సెలవు పెడుతున్నారా బిడ్డ? ఏమంటుంది సప్న? టిఫిన్ ఏంది సప్న? ఉల్లిగడ్డ బోండాలు సప్న. ఇది ఎటెటో పోతుంది సప్న. అయ్యో నేను కట్టిన తాళిని ఎటెటో వేసేస్తున్నావు. ఏం సప్న ఇది? నువ్వు కట్టిన తాలే బావా. మరి దాచి పెట్టుకోవాలి దాన్ని. అయ్యో మరి అందుకే నా మిడల మీదే ఉందిగా. ఏ క్రియాంశలో చీముడు కారుతా ఇంకా కారుతుందారా? ఎన్ని రోజులు కారుతుందిరా? అట్లా 10 రోజులు అవుతుందిరా, ఇంకా కారుతూనే ఉంటుందారా? బయట తిరగొద్దు, చలిలో తిరగొద్దు, నీళ్ళలో ఆడొద్దు, చల్లటి నీళ్ళు తాగొద్దు. అర్థమవుతుందా? ఏమింటున్నావు? నేను వచ్చినాక ఏదో పొద్దున ఏదో సోది పెట్టినట్టుందారా? అంత మంచిగా ఉన్నావా? అంత ఓకేనా? రైట్ ఓకే. సెకండ్ అమ్మా. గుడ్ బై గుడ్ బై నాన్న. గుడ్ బై రే బంగారమ్మ. బంగారమ్మ పిండి పెడతాడు. తీసేది సెకండ్ 2 చేతులు ఇవేనారా? థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ పెట్టా. బంగారం మరాను పళ్ళు వచ్చినాయి క్రియాంష్కి. కాకపోతే చెప్తుంటలేడు, పిట్టే చేస్తుండు కదా, చుక్కలు చూపిస్తుండు భరించాలే మీ టార్చర్ కదా. కానీ ఇల్లే మంచిగా ఏం చేయకపోతే ఏం చేస్తలేడని అనిపిస్తుంది, చేస్తేనేమో చేసిండు అని అనిపిస్తుంది. ఎట్లా చేసినా షూటింగ్ ఉన్న రోజు మాత్రం చుక్కలుగా అనిపిస్తుంది. దీంతో శిరీష లేకపోతే మన బతికి ఆగమవుతుండే. నాయన దగ్గర నాన్న దగ్గర ఎంతసేపు ఉంటాడు కానీ ఒకటే దగ్గర కూర్చోవద్దు, ఇట్లా తిరుగుతూ ఉండాలి. అట్లయితే నాయన దగ్గర జర ఉండగలుగుతాడు. నిద్ర వస్తుందారా? ఓ బజ్జపో. అరే శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైందిరా చెయ్యికి? ఏం కాదు ఇలా చిమ్మల చాపీస్ అంటే గీసిన దాని పక్కన నిల్చున్నా. ఓ బొండలు వేస్తున్నావా? వచ్చినాయా బొండలు? ఇవి అక్కడనే వేసిన బాగా నేను ఓన్లీ కాలుస్తున్నా. అవునా? ఇవి కూడానా? సున్నీ మస్తున్నాయి రా. ఏం బొండలు ఇవి సప్న? ఆనియన్ కాలుతున్నాయి రా. ఆనియన్ బొండస్ ఇవి. ఆయిల్ ఫుడ్. ఇవన్నీ పోచమ్మ చేతి వంటలో చూపించాలి సప్న. ఒకసారి మనం ఇంట్లో ట్రై చేసిన తర్వాత పోషమ్మ చేతి అంటే ఒకవేళ ఫ్లాప్ ఈయనే అవుతుంది కదా, అదైతే మస్తు మంది చూస్తారు. అవునవును. అందుకని ఇప్పుడైతే వచ్చినాయి కదా. ఇదైతే వచ్చినాయి. ఎన్ని రోజులు ఏం చేసినావు దీన్ని? ఏంటిది? ఎన్ని రోజులు నానబెట్టినావు ఈ పిండిని? ఎన్ని రోజులు నానబెట్టలేదు, పొద్దున లేచినప్పుడు నానబెట్టినా అయిపోయింది. ఏ రోజు చేద్దాం చెప్పు పోచమ్మ చేతి వంటలో? ఇది మన ఇష్టం, రేపు పొద్దున కూడా చేసుకోవచ్చు. రేపు చేద్దాం మరి. చేసుకోవచ్చు. ఏంటి చెప్పవి? ఇడ్లీ పిండి ఈరోజు సాయంత్రమే రుబ్బి పెడతా. అట్లా మరి వీడియో ఎప్పుడు తీయాలి? ఇడ్లీ పిండి మరి అట్లా రుబ్బి పెడితేనే పొద్దునకి పుల్లగా అవుతుంది, మంచిగా వస్తాయి ఇడ్లీలు కూడా. మరి ఇడ్లీలు కాదు సప్న ఇవి. అది ఇడ్లీ పిండితో ఇడ్లీ పిండితో చేసినాయా? ఓకే. ఏంటంటాను బాధ కింద దింపొద్దన్నా. ఏ క్రియాంశమ్మ ఎప్పుడు ఎత్తుకొని ఉంటే ఎట్లుంటారా? ఎత్తుకుడు మరుగుతారా? ఎత్తుకొని మరిగినట్టు అవుతుంది క్రియాంశలు. అబ్బా మళ్ళా సెకండ్ నీరా బంగారమ్మ. వావ్ తినేస్తారు అప్పుడే. ఎట్లా టేస్ట్ అయితే సప్న? మంచిగా ఉందా? చూస్తుంటేనే మస్తు అనిపిస్తుంది. ఇట్లా చూస్తుంటే రియల్లీ సూపర్. నల్ల ఏంటి సప్న? కొత్తిమీర కరివేపాకు ఇంకా పచ్చిమిర్చి ఇంకా ఉల్లిగడ్డ, వావ్ జీలకర్ర, ఓమ కూడా వేసేది ఇలా మంచిగా అరుగుతుంది. ఉల్లిగడ్డ వేసేది ఇలా. ఇది వచ్చేసి గట్టి చట్నీ. సూపర్ ఉంది చట్నీ చూడడానికి అయితే. టేస్ట్ మాత్రం సూపర్ ఉండొచ్చు. బాగుంది బావా. బాగుందా? రైట్ కానీ చేసి తమ్ముడు రాలే ఇంకా? తమ్ముడు ఎడిటింగ్ చేస్తుండు పైన. రేపు వీడియో పోస్ట్ పెట్టాలి ఎట్టి పరిస్థితిలో. పోషమ్మ చేతి పెట్టాలా రేపు పొద్దున 10 గంటలకి. రేపు ఈరోజు ఆల్రెడీ 9:30 అయిపోయింది సప్న. ఈరోజు ఏడా వీలవుతుంది? రేపు పొద్దునే ఒకసారి తీసుకొస్తావు, ఇద్దరం కలిసి తింటాం. ఓకే. వెదర్ అయితే కొంచెం బాగానే ఉంది ఇప్పుడైతే. ఓకే ఈ చెట్టు మాత్రం మస్తు పెరుగుతుంది చూడు. మస్తు అంటే మస్తు ఉంది. ఇట్లా ఈ లుకింగ్ మాత్రం జబర్దస్త్గా అనిపిస్తుంది. ఈ ఆకు చూడని కూడా మస్తు ఉంది. వా ఇట్లా మా దగ్గర మనీ ప్లాంట్ పెడితేనేమో పెరగదు.
ఇది పెరుగుతుంది కానీ మనీ ప్లాంట్ పెడితే కూడా సూపర్ ఉంటుంది. గాలి మాత్రం విపరీతంగా వస్తుంది. చెట్లు కూడా ఎట్లా ఎగుతున్నాయి విపరీతంగా అంటే విపరీతంగా. జెండలు మాత్రం విపరీతంగా అంటే విపరీతంగా వస్తుంది గాలి. వాహ్ వాహ్. మా రాజుల జెండా కూడా ఎట్లా అవుతుందో సూపర్. రాజు అయితే ఎడుకోబోతున్నట్టు. ఎడుకో కాదు యాక్చువల్లీ ఇప్పలా అవుతుంది కదా, ఆ బండి మాత్రం కానీ పోతుంది. కింద పడుతుంది గాలి కానీ కింద పడతా ఉంది. రేయ్ పోతలే పోతురా రైట్. రాజా ఇట్లా పోతా ఎవరు శాక్రా ఎడవరకు వచ్చిన పని హాయ్ 4 కళ్ళద్దాలు పెట్టుకున్నావారా? తప్పదు కానీ కూర్చుంటే. దీని పేరు ఏం పేరు? అడాబ్ ప్రీమియర్ ప్రో 2023. ఎడిటింగ్ హైయెస్ట్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ వచ్చేసి ఇదేనారా? చాలా ఉన్నాయి ఇంకా. చాలా ఉన్నాయా? అంటే 23 కదా, 24 ఉంది కదా, మన సిస్టమ్ సపోర్ట్ చేస్తున్నాం. సపోర్ట్ చాలా చేస్తుంది. చిన్నది కదా, చాలా చిన్నది రైట్. దీని బుర్ర చాలా చిన్నగా ఉంది. అది అందుకని 13 సంవత్సరాలు తీసుకొని ఇది 13 సంవత్సరాలు అవుతుంది తీసుకొని. అందుకని దీని ఇంకా స్టామినా దాని- చాలా తక్కువ ఉంది. ఇగో చూపిస్తాడు ఒకటి. ఇది కాదు కానీ స్లో అవుతుందా? ఆహా, దీని పరిస్థితి చూడు. అన్ని ఫుల్ అయిపోయినాయి. ఒక్కటే ఖాళీ అది ఒకటే ఖాళీ ఉంది. ఈ 2 సీకి సంబంధించినవి. ఇవి మొత్తం ఫుల్ ఫుల్ అయిపోయింది. అయిపోయినాయి. అందుకని సరిపోతలేదు, ఇంకా కొత్త సిస్టమ్ తీసుకుంటా అని చెప్పిన అన్నకు రాత్రి. సరే వచ్చినప్పుడు ఫోన్ చేయని చెప్పిండు. ఇక మళ్ళీ కొత్త కావాలంటే మళ్ళీ 1,00,000 కావాలరా? 1,00,000 పడుతుంది నిజం. 1,00,000 అయితేనే అవుతుంది మరి పని. అయిందా? 7 వరకు వచ్చింది. ఎన్ని నిమిషాలు వచ్చింది? 12 నిమిషాలు అక్కడ ఉన్నా. 12 నిమిషాలు అక్కడ. రేపు పొద్దున వరకు అయిపోతా. రేపు పొద్దున 10 పొద్దున పోస్టింగ్ పెట్టుడే, అందుకని కూర్చుండే ఇక్కడ. రైట్ ఓకే డన్. ఇదైతే సూపర్ వస్తుంది. ఒకసారి చూసే ప్రయత్నం చేయండి. పోషమ్మ చేతి వంట యూట్యూబ్ ఛానల్. దా తినొచ్చిన వేద్దు దహరా టిఫిన్ అయిందా? అయ్యింది. వాళ్ళు తింటారు ఆల్రెడీ. సరే. దా తినగా వేద్దాం దా.